బాలాజీ పాట ఒకటోసారి 3,25,000 రూపాయలు మురుగా పాట ఒకటోసారి 3,25,000 రూపాయలు 3,25,000 రూపాయలు రెండోసారి బాలాజీ 3,00,000 బాలాజీ పాట 3,25,000 రూపాయలు. పాట పాడే వాళ్ళు కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే మరీ ఎక్కువ పాడేసి మళ్ళీ జనాల్ని ఇబ్బంది పెట్టదండి. ఎందుకంటే ఇక్కడ బతికే దానికోసము ₹1 సంపాదించుకోసము బయట నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా దృష్టిలో పెట్టేసి పోటీకి మరీ ఎక్కువ పడి వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మళ్ళా వచ్చిందే బౌండరీస్ ఏమున్నాయో ఆ బౌండరీస్ ప్రకారమే మీరు కూడా కలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ మీరు వేరే షాపులు మీరు కలెక్ట్ చేయడము అలాంటి చేయదండి. ఈ టెంపుల్కి సంబంధించి బౌండరీస్ ఉంటాయి. ఆ 2 రోజులు 3 రోజుల గేటుకు సంబంధించి ఆ బౌండరీలోనే మీరు కలెక్ట్ చేసుకుని తెలియజేసుకుంటున్నాము. దయచేసి ఎక్కువ పోటీదారులు కూడా చాలా మంది ఉన్నారు, ఆశావాదులు. కాబట్టి దయచేసి ఆలోచించుకోండి. ఎందుకంటే చాలా మంది వ్యాపారస్తులు బతకడానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి హ్యాపీగా సంపాదించుకొని పోవాలి. కాబట్టి దాని దృష్ట్యా కూడా మీరు ఆలోచించుకోవాలని తెలియజేసుకుంటున్నారు. బౌండరీ చెప్తానము. ఈ పక్క ఉత్తర పక్క వచ్చేసి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈ గోపురం వరకు గోపురం కాడ నుంచి ఇంకా దక్షిణ వైపు ఏటీఎం వరకు ఈ పక్క వచ్చేసి మారమ్మ దేవస్థానం కాడ వచ్చేసి బోర్ కాడ నుంచి తర్వాత శివాలయం గోపురం కాడ నుంచి ఎండింగ్ కాడ గోపురం ఎండింగ్ అక్కడ నుంచి చూసి పడుకోండి. ఎక్కువ పాట మొదలు పెడతాం. అంగళ్ళ గేటు దేవస్థాన పాట ₹1,00,000 అంగళ్ళ గేటు దేవస్థాన పాట ₹1,00,000 బాలాజీ పాట 1,10,000 5,000 సార్ 5,000 1,20,000 సీనా పాట 1,20,000 భాస్కర్ పాట 30,000 1,35,000 1,40,000 రాజేంద్ర 2,50,000 నరేంద్ర 2,50,000 రూపాయలు నరేంద్ర 2,00,000 తిరుమల 2,55,000 తిరుమల 2,55,000 2,60,000 చరణ్ 2,60,000 చరణ్ పాట 2,60,000 రూపాయలు చరణ్ పాట వదిలేస్తున్న పాటలు పాడచ్చు. 3,28,000 రూపాయలు బాలాజీ పాట 3,28,000 రూపాయలు మూడోసారి బాలాజీ పాట. ఈ సంవత్సరము 14, 15, 16 తేదీ జరగబోయే గంగ జాతర గాను ఈరోజు అంగళ్ళ గేటు కొబ్బరి చెప్పుల ఏలంపాటు నిర్వహించడం జరిగినది. ఈ ఏలం పెడితే ఈ ఏలంలో 3,38,000 ఆదాయం వచ్చినది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ₹1,00,000 ఇంకా ఆదాయం వచ్చినది. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అందరూ పాత్ర కావాల్సిన కోరుతున్నాం. ఈరోజు మన గంగమ్మ జాతరలో భాగంగా ఈరోజు గంగమ్మ తోపునందు తోపు అలాగే లడ్డూ ప్రసాదము అలాగే చెప్పుల గేటు 3 యాలం వేయడం జరిగింది. గత సంవత్సరం అయితే 2,30,000 పోయింది. ఈసారి అయితే 3,29,000 పెరిగింది. కాబట్టి మన గుడికి ₹1,00,000 ఆదాయం పెరిగింది. ఇందువల్ల ప్రతి ఒక్కటి బాగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గేట్ ఎత్తిన వాళ్ళు దయచేసి అంగుడోళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పెట్టద్దండి. దయచేసి వాళ్ళని కూడా బయట నుంచి వస్తారు, పొలంనేరుకు వచ్చి సంతోషంగా పొలంనేరులో బాగుందబ్బా అనేసి చెప్పుకొని పోవాలి. కానీ అయ్యో ఏం బాధి ఎందుకు పోయినామో నన్ను అనుకోవద్దు. ఇక్కడ విచ్చేసిన మా ప్రెసిడెంట్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన మా ఈఓ సార్ గారికి మా భాస్కర్ రెడ్డి గారికి అందరికీ నా తరఫున మా కమిటీ తరఫున అలాగే మా సెక్రటరీ గిరి 2,76,000 రూపాయలు బాలాజీ పాట 2,76,000 రూపాయలు బాలాజీ పాట 2,80,000
80,000 రూపాయలు 2,80,000 రూపాయలు సీనాపాట 2,90,000 రూపాయలు 2,91,000 శ్రీనివాసపాట 2,90,000 సీనాపాట 3,00,000 రూపాయలు పెరుమాలపాట దయచేసి వినండి 3,00,000 రూపాయలు పెరుమాలపాట 3,05,000 రూపాయలు 3,06,000 రూపాయలు బాలాజీపాట 3,06,000 రూపాయలు 3,16,000 రూపాయలు నరేంద్ర 3,16,000 రూపాయలు 3,16 ఒకటోసారి 3,17 3,17,000 రూపాయలు హరిబాబు పాట 3,17,000 రూపాయలు 3,18,000 రూపాయలు బాలాజీపాట 3,18,000 రూపాయలు ఒకటోసారి 3,19,000 రూపాయలు 3,20,000 హరిబాబు హరిస్తే అర్థం కాదు 3,21,000 రూపాయలు హరిబాబు పాట రూపాయలు రెండోసారి బాలాజీ పాట 3,22 పోతుంది 3,22,000 రూపాయలు హరిబాబు పాట ఒకటోసారి అది 3,22,000 రూపాయలు 3,24,000 రూపాయలు మన బాలాజీ పాట 3,24,000 రూపాయలు బాలాజీ పాట ఒకటోసారి 3,25,000 రూపాయలు మురుగాపాట ఒకటోసారి 3,25,000 రూపాయలు 3,25,000 రూపాయలు రెండోసారి బాలాజీ 3,00,000 బాలాజీ పాట 3,25,000 రూపాయలు 3,25,000 రూపాయలు రెండోసారి బాలాజీ పాటే 3,28,000 రూపాయలు 3,00,000 సీటు వదిలేస్తున్న పాటలు పాడచ్చు 3,28,000 రూపాయలు బాలాజీ పాట 3,28,000 రూపాయలు మూడోసారి బాలాజీ పాట హరిబాబు రాబా బాలాజీ